సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము ఈరోజు ఎకానమీలో ఎకానమీలో సో అతి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మనము అగ్రికల్చర్ చూద్దాం. ఓకే, ఈరోజు అగ్రికల్చర్ చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం. సో ఇక్కడ అగ్రికల్చర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ అగ్రికల్చర్, అదేవిధంగా ఎకానమీని, ఇండియన్ ఎకానమీని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ ఏంటి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి మనకు దాని యొక్క జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఏంటి చూస్తాం. అదేవిధంగా ఇక్కడ టైప్స్ ఆఫ్ క్రాప్స్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ స్టడీ ఆఫ్ డిఫరెంట్ కల్టివేటెడ్ క్రాప్ నేమ్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ క్రాపింగ్ సీజన్స్ చూద్దాం. అదేవిధంగా షిఫ్టింగ్ కల్చర్ చూద్దాం. దీన్నే మనము పోడు అగ్రికల్చర్ అంటాం. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూద్దాం. ఓకే, ఇక్కడ అగ్రికల్చర్ అంటే ఏంటి, ఏ విధంగా అది డిరైవ్ అయింది, అదేవిధంగా ఇండియన్ ఎకానమీని 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టైప్స్ ఆఫ్ క్రాప్స్, అదేవిధంగా స్టడీ ఆఫ్ డిఫరెంట్ కల్టివేటెడ్ క్రాప్ నేమ్స్, అదేవిధంగా క్రాపింగ్ సీజన్స్, అదేవిధంగా షిఫ్టింగ్ కల్చర్ని ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లలో ఏ విధంగా పిలుస్తారు అనేది మనకు చూద్దాం. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూద్దాం. అదేవిధంగా ఇందులో మనకు ఐఏడిపి గురించి చూద్దాం. అదేవిధంగా ఐఏఏపి, అదేవిధంగా ఇక్కడ హై ఈల్డ్ వెరైటింగ్ ఆఫ్ సీడ్స్ అనేది చూద్దాం. ఓకే, హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయి కదా అక్కడ మనకి గ్రీన్ రెవల్యూషన్స్లో, అది చూద్దాం. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ఏ విధంగా ఆవిర్భవించిందో అంతవరకు ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. అయితే ఇక్కడ అగ్రికల్చర్ అనేది మనకు ఇక్కడ ఏ విధంగా డిరైవ్ అయిందో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అగ్రి ప్లస్ అదేవిధంగా ఇక్కడ కల్చర్, కల్చర్ ఈ విధంగా మనకు ఫామ్ అయింది. ఇక్కడ మనకు అగ్రి అంటే మీనింగ్ ఏంటంటే సాయిల్ లేదా ల్యాండ్ అంటాం. సాయిల్ లేదా ల్యాండ్ అనే మీనింగ్ ఇస్తుంది. లైవ్ వస్తుంది చూడు. ఓకే, ఇక్కడ కల్చర్ అంటే కల్టివేషన్ అని మీనింగ్ ఇస్తుంది. కల్చర్ అంటే కల్టివేషన్ అని మనకు అర్థాన్ని ఇస్తుంది.
గ్రూప్లో సెండ్ చేయరు. ఓకే, ఇక్కడ మనము అగ్రికల్చర్ గురించి చూస్తున్నాం. అగ్రికల్చర్ అనేది ఏ విధంగా డిరైవ్ అయింది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అగ్రి ప్లస్ కల్చర్ అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రి మరియు కల్చర్ అనే రెండు వర్డ్స్ నుంచి మనకి ఇక్కడ డిరైవ్ అయిందిగా చెప్తాం. అయితే ఇక్కడ అగ్రి మరియు కల్చర్ అనే పదాలు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అంటే ఈ రెండు పదాలు కూడా లాటిన్ వర్డ్ నుంచి మనకు ఇక్కడ ఈ వర్డ్స్ అనేటివి రావడం జరిగింది. అగ్రి అంటే సాయిల్ అని, అదేవిధంగా కల్చర్ అంటే కల్టివేషన్ అని. ఓవరాల్గా అగ్రికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అని, కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అని, కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అని అర్థాన్ని ఇస్తుంది. అగ్రికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అని మనకు అర్థాన్ని ఇస్తుంది. ద అగ్రికల్చరల్ వర్డ్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ద అగ్రి అండ్ ద కల్చర్ ఫ్రమ్ లాటిన్ వర్డ్స్ విచ్ మీన్స్ కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అనే అర్థాన్ని మనకి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అయితే ఇక్కడ అగ్రికల్చర్ని మనకు ఇక్కడ ఇండియన్ ఎకానమీలో ఏ విధంగా డివైడ్ చేశారు అంటే ఇండియన్ ఎకానమీలో ఏ విధంగా డివైడ్ చేశారు అనేది మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అగ్రికల్చరల్ లేదా ప్రైమరీ సెక్టార్ అంటారు. ప్రైమరీ సెక్టార్ అంటారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే సెకండరీ సెక్టార్ని మనం ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. ఫైనల్గా మనం చూస్తే ఇక్కడ టెరిషరీ సెక్టార్ అంటాం, లేదా సర్వీస్ సెక్టార్ అంటాం. ఈ విధంగా మనకు మూడు రకాలుగా కేటగిరైజ్ అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ అగ్రికల్చర్లో ఏమొస్తాయి అంటే మనకు ప్రైమరీ సెక్టార్లో ఏమొస్తాయి అంటే అగ్రికల్చర్ వస్తుంది, అదేవిధంగా ఫారెస్ట్రీ మోస్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఫిషింగ్, అదేవిధంగా హంటింగ్, ఇక్కడ క్వారీయింగ్, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ప్రైమరీ సెక్టార్లో ఉండేటువంటి ఏంటంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, హంటింగ్, అదేవిధంగా క్వారీయింగ్. ఇక్కడ మనకు
క్రూషియల్ ఫర్ ఇది క్రూషియల్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్. ప్రైమరీ సెక్టార్ అనేది రూరల్ ఎంప్లాయ్మెంట్కు మనకు కీలక పాత్ర పోషిస్తుంది. రూరల్ ఎంప్లాయ్మెంట్కి మనకు కీలక పాత్ర పోషిస్తుందిగా చెప్తాం. అయితే అదేవిధంగా ఇక్కడ సెకండరీ సెక్టార్ చూసుకుంటే సెకండరీ సెక్టార్ అనేది ఏవేవి వస్తాయి అంటే సో మ్యానుఫ్యాక్చరింగ్ సో ఎలక్ట్రిసిటీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ అనే అంశాలను సో ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా సెకండరీ సెక్టార్లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టెరిషరీ సెక్టార్లో ట్రేడ్ సో ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్ అదేవిధంగా ఫైనాన్స్ సో ఎడ్యుకేషన్ అదేవిధంగా హెల్త్ కేర్ అదేవిధంగా సో ఐటీ అండ్ టూరిజం. సో ఈ విధంగా మనకు సో ఏ దాని కిందకి ఏవి వస్తాయని మనకు క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, అదేవిధంగా టెరిషరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్లో మనకి ఏమేమి ఉంటాయి? సో మనకు ప్రైమరీ సెక్టార్లో ఫారెస్ట్ ఉంటుంది, ఫిషింగ్ ఉంటుంది, హంటింగ్ ఉంటుంది, క్వారీయింగ్ ఉంటుంది, ఇక్కడ మైనింగ్ కూడా ఉంటుంది. ఓకే. అదేవిధంగా సెకండరీ సెక్టార్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ కన్స్ట్రక్షన్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకు సెకండరీ సెక్టార్లో భాగంగా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ ఫైనల్గా చూస్తే టెరిషరీ సెక్టార్ అంటాం ఐటీ, టూరిజం, ట్రేడ్. సో ఈ విధంగా మనకు ఎగ్జాంపుల్ చూస్తాం. అయితే దీని గురించి ఇంకా క్లారిటీగా చూద్దాం. ఓకే, ఇక్కడ క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ దీన్ని ఏమని చెప్పామండి? అగ్రికల్చర్ సెక్టార్ అని, అగ్రికల్చరల్ సెక్టార్ కూడా అని పిలవచ్చని సో క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో తీసుకుంటే సో లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది. అంటే ప్రజలు ప్రైమరీ సెక్టార్ మీద ఎక్కువగా సో డిపెండ్ అయ్యి ఉంటారు అని. ప్రైమరీ సెక్టార్ మీద సో లార్జ్ నెంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ దేనికోసం అంటే ఫుడ్ సెక్యూరిటీ కోసం అదేవిధంగా లైవ్లీహుడ్ అంటే వాళ్ళ జీవనాన్ని కొనసాగించే దానికోసం మనకు ప్రైమరీ సెక్టార్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే సెకండరీ సెక్టార్లో చూస్తే సెకండరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. సో ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్లో చూస్తే ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందులో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉంది. ఓకే. సెకండరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. సో ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. ఇక్కడ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ మనకు వ్యవసాయంలో ఎక్కువగా మనకి సో వర్క్ ఫోర్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఆహార భద్రత మరియు లైవ్లీహుడ్ వాళ్ళు జీవనం కొనసాగించేదానికి అవసరపడుతుంది ప్రైమరీ సెక్టార్ అనేది. సో ఇక్కడ సెకండరీ సెక్టార్ చూసుకుంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది. దీన్నే మనము ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రస్తుతం మనకు కీలక పాత్ర పోషిస్తుంది సర్వీస్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్ అంటాం. దీన్ని సర్వీస్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్ అంటాం. ఇది ఈ ప్రైమరీ సెక్టార్, అదేవిధంగా సెకండరీ సెక్టార్, అదేవిధంగా ఇక్కడ సర్వీస్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్లో చూసుకుంటే ఈ మూడింటిలో మనకు ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఉంది ఈ టెరిషరీ సెక్టార్ లేదా మనకు ఇక్కడ సర్వీస్ సెక్టార్ అనేది. ఇక్కడ ఫాస్టెస్ట్ గ్రో ఉంది.
ఫాస్టెస్ట్ గ్రోవింగ్ సెక్టార్ ఏది అంటే ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి సర్వీస్ సెక్టార్ అని. ఇక్కడ ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది సో ఇండియన్ జీడిపిలో ఎక్కువగా. సో ఎంత పర్సెంటేజ్ మనకు చేస్తుందో ఒకసారి అది కూడా చూద్దాం. అయితే ఇక్కడ ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ చూస్తే మనకి ఇక్కడ జీడిపికి ఎక్కువగా సో యాడ్ అవుతుంది ఏదంటే ప్రస్తుతం సర్వీస్ సెక్టర్. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దేని మీద డిపెండ్ అయి ఉంటారంటే మనకి ఇక్కడ ఆన్సర్ చేయాలి ప్రైమరీ సెక్టార్ లేదా అగ్రికల్చరల్ సెక్టార్ అని. సో ఇక్కడ గ్రోత్ అనేది ఎందులో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకు ఇక్కడ సర్వీస్ సెక్టార్ అని ఆన్సర్ చేయాలి, సర్వీస్ సెక్టార్ అని ఆన్సర్ చేయాలి. ఓకే, ఈ విధంగా చూస్తున్నాం. ఇక్కడ మీరు యూపీఎస్సీలో కానీ ఎకానమీలో అదేవిధంగా గ్రూప్ 1లో కానీ సో మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ రైటింగ్ కూడా రాయొచ్చు. సో ఈ విధంగా ఈ పాయింట్స్ని పెట్టి ఆన్సర్ రైటింగ్ కూడా రాసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో అదేవిధంగా సెకండరీ సెక్టార్లో అదేవిధంగా టెరిషరీ సెక్టార్. సో మనకి 3 ఉన్నాయి కదా, ఈ 3ని ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో మనకు గ్రోత్ ఉండేది ఎక్కడ అనేది మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైమరీ సెక్టార్లో గ్రోత్ ఎక్కడుందంటే మనకు సో ఇక్కడ ఆన్సర్ చేయాలి బ్లూ ఎకానమీ అని. సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ప్రైమరీ సెక్టార్లో గ్రోత్ ఉండేది ఏంటంటే ఇక్కడ బ్లూ ఎకానమీ అని ఆన్సర్ చేస్తాం. ఇక్కడ మెరైన్ అండ్ ఫిషరీస్ డెవలప్మెంట్లో మనకు ప్రైమరీ సెక్టార్లో సో అత్యధికంగా దూసుకుపోతున్నటువంటి సో అంశం ఏంటంటే బ్లూ ఎకానమీ అని చెప్తాం. అదే ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో మనకు ముందు ఉన్నటువంటిది ఏది అంటే బ్లూ ఎకానమీగా ఆన్సర్ చేయాలి. అదేవిధంగా సెకండరీ సెక్టార్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం దీన్నే. ఇక్కడ చూసుకుంటే దీన్నే గ్రీన్ ఎకానమీ అంటాం, గ్రీన్ ఎకానమీ. సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో మనకు సో ఫాస్టెస్ట్ గ్రోత్ ఎక్కడుందంటే మనం ఆన్సర్ చేయాలి బ్లూ ఎకానమీ, అందులో మెరైన్ అండ్ ఫిషరీస్ డెవలప్మెంట్లో అని. సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. ఇండస్ట్రియల్ సెక్టార్లో మనకు సో ఇక్కడ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేటివి ఉపయోగించే వాళ్ళం, తిరిగి రానటువంటివి లైక్ సో పెట్రోల్, డీజిల్ ఆ విధంగా. సో ప్రస్తుతం సెకండరీ సెక్టార్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది మనకు ఏ విధంగా చూస్తుంది అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని అర్థం. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ కానివ్వండి, సో ఇక్కడ విండ్ ఎనర్జీ, సో ఈ విధంగా సో ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ అని దీన్నే మనము సో ఇక్కడ గ్రీన్ ఎకానమీ అంటాం. సో ఇక్కడ గ్రీన్ ఎకానమీని ప్రమోట్ చేస్తున్నారు మనకు సో సెకండరీ సెక్టార్లో. ఓకే, ఈ విధంగా రెన్యూవబుల్ ఎనర్జీని సో ప్రోత్సహిస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, సో విండ్, సో ఈ విధంగా ఎక్సెట్రా ఇవి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రెన్యూవబుల్ ఎనర్జీలో. ఫైనల్గా టెరిషరీ సెక్టార్లో చూసుకుంటే మనకు ఎక్కువగా ఫోకస్ చేసేది ఇక్కడ సో డిజిటల్ ఎకానమీ అని చెప్తాం. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయాలి. సో ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ప్రస్తుతము ప్రైమరీ సెక్టార్లో ఎక్కువగా డెవలప్ అవుతుంది ఏదంటే బ్లూ ఎకానమీ, సో సెకండరీ సెక్టార్లో గ్రీన్ ఎకానమీ, సో టెరిషరీ సెక్టార్లో మనకి ఇక్కడ సర్వీసెస్కు సంబంధించింది కాబట్టి డిజిటల్ ఎకానమీగా చెప్తాం. ఓకే, దీన్నే మనము సర్వీస్ సెక్టార్ అంటాం, దీన్నే ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం, దీన్నే అగ్రికల్చరల్ సెక్టార్ కూడా అంటాం. ఓకే, ఈ విధంగా ప్రస్తుతం మనకు ఏవి మనకు రిచెస్ట్గా ఉన్నాయి అంటే సో బ్లూ ఎకానమీ అయితే ప్రైమరీ, సెకండరీ సెక్టార్లో అయితే గ్రీన్ ఎకానమీ, దాన్ని మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. సో టెరిషరీ సెక్టార్లో అయితే డిజిటల్ ఎకానమీగా ఉంది, త్రూ సో ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఫిన్టెక్. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకు ఎక్కువగా గ్రోత్ ఉందని చెప్తాం టెరిషరీ సెక్టార్లో. సో అదేవిధంగా ఇక్కడ మనము చూసుకుంటే వర్క్ ఫోర్స్ చూద్దాం. వర్క్ ఫోర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వర్క్ ఫోర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ
ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, అదేవిధంగా టెరిషరీ సెక్టార్ అని 3 రకాలుగా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ మనకు సో 1970లో ఏ విధంగా ఉంది, సో ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు చూద్దాం. వర్క్ ఫోర్స్ అంటే సో ఏ సెక్టార్ మీద ఎవరు ఎంత ఆధారపడుతున్నారు అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సెక్టార్ మీద ఎవరు ఎంత ఆధారపడుతున్నారు అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. దాని గురించి చూద్దాం. వర్క్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, వర్క్ ఫోర్స్ అనేది ఏ విధంగా చూద్దాం. సో ఇక్కడ ఏ దాని మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ అనేది ఆధారపడి ఉన్నారు అని ఇక్కడ 1970 తీసుకునే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ చూద్దాం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. అప్పటికి ఇప్పటికి మనకు కంపారిజన్ తెలియాలి. ఇప్పటికి మనకి ఇక్కడ కంపారిజన్ అనేది తెలియాల్సి ఉంటుంది. ఇక్కడ 1970లో చూసుకుంటే ఇక్కడ మనకు నియర్లీ ఇక్కడ చూసుకుంటే 74.3% ప్రజలు అగ్రికల్చర్ మీద ఆధారపడేవారు. అంటే ప్రైమరీ సెక్టార్ మీద 74.3% పీపుల్ మనకు సో అగ్రికల్చరల్ లేదా ప్రైమరీ సెక్టార్ మీద ఆధారపడే వాళ్ళు అని చెప్తాం. సో వర్క్ ఫోర్స్ ఇన్ 1970 అని. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 10.9% అనేవాళ్ళు ఇక్కడ సో ఇండస్ట్రియల్ సెక్టార్ మీద ఆధారపడేవాళ్ళు. అదేవిధంగా 24 ఇక్కడ మనకు సర్వీస్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్ అంట. దీని మీద ఆధారపడే వాళ్ళు మనకు 14.8%. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మనం డిస్కస్ చేస్తున్నాం. సో 1970లో చూసుకుంటే వర్క్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉంది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చరల్ టాప్లో ఉంది. సెకండ్ చూస్తే మనకి ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఉంది. సో థర్డ్ చూస్తే మనం ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్. ఈ విధంగా మనకు మొట్టమొదటిసారిగా అంటే 1970స్లో ఉంది. ఈ విధంగా 1970స్లో ఉంది. సో వర్క్ ఫోర్స్ ప్రజలు ఎక్కువగా దేని మీద ఆధారపడుతూ ఉన్నారు 1970స్లో అంటే అగ్రికల్చర్ మీద, సో సర్వీస్ సెక్టార్ మీద, ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ మీద. ఈ విధంగా మనకు డిపెండెన్స్ అయ్యింది అని చెప్తాం. సో అది 74.3% ఇన్ అగ్రికల్చర్, సో 14.8% ఇన్ సర్వీస్ సెక్టర్, అదేవిధంగా 10.9% ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్గా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ 74.3% ఉన్నటువంటి సో ప్రైమరీ సెక్టర్ లేదా అగ్రికల్చర్ సెక్టార్ అనేది మనకు ఎంతకు పడిపోయింది అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో 45%కు పడిపోయింది అగ్రికల్చర్. సో 74.3 అంటే నియర్లీ 74 అంటే 100కి 74 పీపుల్ మనకు దేని మీద డిపెండ్ అయి ఉన్నారంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండేవారు. ప్రస్తుతం చూస్తే 74 నుంచి 45%కి పడిపోయింది అగ్రికల్చర్ది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సో ప్రజలు అనేవాళ్ళు ఏ విధంగా డిపెండ్ అయి ఉన్నారు అంటే ఆ తర్వాత మళ్ళీ సర్వీస్ సెక్టార్. సో సెకండ్ దేని మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే సర్వీస్ సెక్టార్ అని ఆన్సర్ చేయాలి. సర్వీస్ సెక్టార్ లేదా టెరిషరీ సెక్టార్ అని చెప్తాం. సో నియర్లీ సో 28.9% పీపుల్ మనకు సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడి ఉన్నారు అని చెప్తాం ప్రస్తుతం. ఫైనల్గా ఇక్కడ చూస్తే 24.4% ప్రజలు మనకు దేని మీద ఆధారపడి ఉన్నారు అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ అని చెప్తాం. ఇండస్ట్రియల్ సెక్టార్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ద పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ అగ్రికల్చరల్ టు ద సర్వీస్ సెక్టార్ అని చెప్తాం.
అగ్రికల్చరల్ సెక్టార్ నుంచి సర్వీస్ సెక్టార్కి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు అని చెప్తాం. మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు సో దీన్ని ఈ చార్ట్ని ఉపయోగించవచ్చు. ఓకే, ఈ విధంగా సో ప్రజెంట్ ఏ విధంగా ఉంది, సో 1970s ఏ విధంగా ఉంది అంటే సో మనకు ఇక్కడ దేని మీద డిపెండ్ ఎక్కువ ఉన్నారంటే అగ్రికల్చర్, ఆ తర్వాత మనకు సర్వీస్ సెక్టారు, అదేవిధంగా ఇక్కడ సో ఇండస్ట్రియల్. సేమ్ ప్రాసెస్ అగ్రికల్చరల్ సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్ సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్ మీదనే మనకు సో ప్రాసెస్ అనేది ఉంది. కానీ సో ఇక్కడ అగ్రికల్చరల్ నుంచి సర్వీస్కి వచ్చే వాళ్ళ పర్సెంటేజ్ అనేది పెరిగింది, అగ్రికల్చరల్ నుంచి ఇండస్ట్రియల్కి వచ్చే వాళ్ళ పర్సెంటేజ్ అనేది కూడా పెరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించాలి. సో ఇక్కడ 100కి 74 పీపుల్ మనకు డిపెండ్ అయి ఉండే వాళ్ళు 45%కి రావడం జరిగింది. సో ఇక్కడ సర్వీస్ సెక్టర్ మీద 28.9% ఉండేవాళ్ళు ఇక్కడ 14 నుంచి సో డబల్ పెరిగింది. సో ఇక్కడ నియర్లీ 2.5 టైమ్స్ పెరిగిందని చెప్తాం, నియర్లీ 2.5 టైమ్స్ పెరిగిందని చెప్తాం. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రమ్ 1970s టు నౌ ఈజ్ ఇన్ వర్క్ ఫోర్స్. ప్రజలు ఏ దాని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు అంటే ప్రస్తుతం కూడా సో అగ్రికల్చరల్ సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్. ఇది వర్క్ ఫోర్స్ గురించి చూసాం. ఇప్పుడు వర్క్ ఫోర్స్ గురించి చూసాం. సో ఇప్పుడు జీడిపికి ఈ మూడు అనేవి ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతున్నాయో చూద్దాం. జీడిపికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతున్నాయో చూద్దాం, లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్తాం, లేదా గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్తాం. ఓకే, ఏ విధంగా ఇక్కడ కాంట్రిబ్యూట్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో జీడిపికి అయితే సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 1970sలో చూసుకుంటే 1970లో ఏ విధంగా ఆధారపడేవాళ్ళు, అదేవిధంగా సో ప్రజెంట్ అంటే 2025లో మనకు ఏ విధంగా ఆధారపడుతున్నారు అంటే సో అకార్డింగ్ టు సో పిఐబి అని చెప్తాం. అకార్డింగ్ టు పిఐబి సో రీసెంట్ సర్వే అని చెప్తాం. రీసెంట్ సర్వే ప్రకారము ఏ విధంగా డిపెండ్ అయి ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ 1970sలో చూసుకుంటే మనం ఇక్కడ సో జీడిపికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతుంది అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూట్ అవుతుందని 1970లో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అగ్రికల్చరల్లో చూసుకుంటే సో నియర్లీ అగ్రికల్చరల్ నుంచి 41.95% అనేది మనకు సో జీడిపికి కాంట్రిబ్యూట్ అయ్యేది 1970లో. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సర్వీస్ సెక్టార్ చూసుకుంటే 37.22% మనకు కాంట్రిబ్యూట్ అయ్యేది జీడిపికి. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుంటే 20.48% మాత్రమే మనకు కాంట్రిబ్యూట్ అయ్యేది అని చెప్తాం. సో ఇక్కడ ఓవరాల్గా మనం ఇక్కడ తీసుకుంటే ఏ విధంగా మనకు కాంట్రిబ్యూట్ ఉంటుంది అని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ అగ్రికల్చరల్ తీసుకుంటాం, ఆ తర్వాత సర్వీస్ సెక్టార్ తీసుకుంటాం, ఆ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుంటాం. ఎప్పుడు 1970లో 1970 నుంచి ఇప్పుడు వరకు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనము ప్రస్తుతం ఇక్కడ మనము తీసుకుంటే సో ఇక్కడ అగ్రికల్చరల్ నుంచి మనకు ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతుందో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ నుంచి ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతుందో ఇక్కడ మనకు సో మోస్ట్ ఇంపార్టెంట్. వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, అగ్రికల్చరల్ నుంచి జీడిపికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతుందో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇక్కడ మనం బాగా గమనించాలి. సో ఇక్కడ అగ్రికల్చర్ అయితే సో చాలా తక్కువగా ఉంది, అగ్రికల్చరల్ అయితే చాలా తక్కువగా ఉంది. సో వాటి గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ సర్వీస్ సెక్టార్ నుంచి నియర్లీ 54.7% ఉంది. సర్వీస్ సెక్టార్ నుంచి 54.7%గా మనకు జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంది సర్వీస్ సెక్టార్ అనేది. ఇక్కడ చూస్తే మీరు సర్వీస్ సెక్టర్ 1970లో చూసుకుంటే 37.22% ఉంది, ప్రస్తుతం అయితే 54.7% ఉంది.
54.7% ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం బాగా గమనిస్తే అగ్రికల్చర్ అదేవిధంగా ఇక్కడ సో మనము అగ్రికల్చర్ అదేవిధంగా ఇక్కడ మనము ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుంటే సో వాటి పర్సెంటేజ్ అనేది చాలా పడిపోయిందిగా చెప్తాం. అగ్రికల్చర్ అయితే సో 17.7% పడిపోయింది. ఇక్కడ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఆదాయం అనేది 17.7% పడిపోయిందిగా చెప్తాం. 41 నుంచి 17కి పడిపోయింది. సో సర్వీస్ సెక్టర్ 37 నుంచి 54కి రావడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ మనం చూస్తే ఇండస్ట్రియల్ సెక్టార్కి చూస్తే ఇక్కడ 27.6%గా ఉంది. 27.6%గా ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే అగ్రికల్చరల్, సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్ ఉంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకి ఇక్కడ ఉండేటి సో సర్వీస్ అదేవిధంగా ఇండస్ట్రియల్ అదేవిధంగా అగ్రికల్చరల్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే 1970 నుంచి ప్రస్తుతానికి మీరు కానీ బాగా గమనిస్తే ఇక్కడ అగ్రికల్చరల్ అనేది 1970లో సో మనకు పీక్ స్టేజ్లో ఉంది. అయితే ప్రస్తుతం జీడిపికి అతి తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తాం. ఓకే, ఇక్కడ ప్రజలు అనేవారు సో మనకు అగ్రికల్చరల్ నుంచి సర్వీస్ సెక్టార్కి ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం వల్లనే మనకు ఇక్కడ సర్వీస్ సెక్టార్ అనేది ప్రస్తుతం జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుందిగా చెప్తాం. సో ఈ విధంగా అగ్రికల్చరల్, సర్వీస్ అండ్ ఇండస్ట్రియల్గా ఉంది. సో 1970లో ప్రస్తుతం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఏదంటే సర్వీస్ సెక్టర్, అదేవిధంగా ఫస్ట్ సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ అని మీరు ఆన్సర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మీకు బాగా గమనిస్తే అగ్రికల్చర్ ఒకటే పడిపోయింది. సర్వీస్ సెక్టర్ అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా మనకు పెరిగాయి. సర్వీస్ సెక్టర్ అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ ఈ రెండు కూడా మనకు పెరగడం జరిగిందిగా సో మనం ఈ చార్ట్ ద్వారా మనము తెలపచ్చు. మీరు ఆన్సర్ రైటింగ్లో కూడా ఈ చార్ట్ల ద్వారా తెలపచ్చు. సో ఇక్కడ జీడిపికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతున్నాయో చూసాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే వర్క్ ఫోర్స్ అనేది ఏ విధంగా ఉందో చూసాం. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ మనకు ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఏంటి, సో ఇక్కడ క్యాష్ క్రాప్స్ అంటే ఏంటి, లేదా కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటి, సో ప్లాంటేషన్ క్రాప్స్ లేదా దీనిలో మనము పేరెన్నియల్ క్రాప్స్ అంటారు. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ హార్టికల్చర్ క్రాప్స్. సో ఈ విధంగా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీని గురించి క్లారిటీగా చూద్దాం. ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఇక్కడ మనము సో రైస్ వీట్ అండ్ మైజ్గా మనము ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం. సో క్యాష్ క్రాప్స్ లేదా కమర్షియల్ క్రాప్స్ అంటే సో కాటన్, సో జ్యూట్ అదేవిధంగా షుగర్ కేన్. సో ఇవి మనము డైరెక్ట్లీగా యూజ్ చేయలేము. డైరెక్ట్లీ వి కాంట్ యూజ్. మనం ఇవన్నీ డైరెక్ట్గా యూజ్ చేస్తామా? సో దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనము యూజ్ చేస్తాం. సో ప్లాంటేషన్ క్రాప్స్ లేదా పెరెన్నియల్ క్రాప్స్ అంటే ఇవి సో లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది ఇది. సో లాంగ్ టర్మ్ క్రాప్స్గా చెప్తాం. అదే మనం ఇక్కడ టీ, సో కాఫీ, సో కోకోనట్, సో ఇక్కడ మనము మ్యాంగో, సో రబ్బర్, సో ఇవన్నీ మనము లాంగ్ టర్మ్ క్రాప్స్గా చెప్తాం. ఓకే, లాంగ్ టర్మ్ క్రాప్స్గా చెప్తాం. ఆ తర్వాత హార్టికల్చర్ అంటే మనకి ఇక్కడ సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తాయి. ఓకే, హార్టికల్చర్ అంటే సో మనకి ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వస్తాయి. సో ప్లాంటేషన్ క్రాప్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పేరెన్నియల్ క్రాప్స్గా చెప్తాం. సో లాంగ్ టర్మ్ క్రాప్స్గా సో టీ, కాఫీ, కోకోనట్ అండ్ మ్యాంగో అండ్ రబ్బర్ వస్తాయి. సో ఇక్కడ క్యాష్ క్రాప్స్ లేదా కమర్షియల్ క్రాప్స్ అంటే కాటన్, జ్యూట్, షుగర్ కేన్ అనేవి వస్తాయి. సో వీ కాంట్ యూజ్ దీస్ ఆల్ ఈజ్ సో డైరెక్ట్లీగా మనము యూజ్ చేయలేము. సో ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనకి ఇక్కడ రైస్, వీట్ అండ్ మైజ్ అనేవి వస్తాయి. మొక్కజొన్న అంటాం కదా. సో ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సీజన్ బట్టి చెప్తాం, క్రాపింగ్ సీజన్స్ అంటాం. ఓకే, ఇక్కడ అగ్రికల్చర్కి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. అగ్రికల్చరల్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనము హార్టికల్చర్ అంటే ఒకటి, ఫ్లోరికల్చర్ అంటే ఒకటి, అదేవిధంగా సో అవికల్చర్ అంటే ఒకటి, ఆ విధంగా మనకు పేర్లు అనేటివి పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. సో అగ్రికల్చర్లో మనకి ఇక్కడ సో క్రాప్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే హార్టికల్చర్ చూసాం కదా. హార్టికల్చర్లో మనకు సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఫ్లోరికల్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్లవర్స్ అండి. ఓకే, ఫ్లోరికల్చర్ అంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్. అదేవిధంగా ఇక్కడ సో అనిమల్ హ్యాస్బ్యాండరీ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ అవికల్చర్ అంటే సో మనకి ఇక్కడ సో బర్డ్స్ యొక్క పెంపకాన్ని సో అవికల్చర్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఆక్వాకల్చర్ అంటే ఇక్కడ ఫిషెస్, ఫ్రాన్స్. సో మనకు ఆక్వాకల్చర్ సముద్రంలో పెరిగే జీవులన్నీ కూడా ఇక్కడ సో విచ్ ఆర్ ఈటెన్. ఓకే, అదేవిధంగా ఇక్కడ అపీకల్చర్ అంటే ఇక్కడ సో ఇక్కడ కల్చర్ ఆఫ్ హనీ బీస్ అని చెప్తాం. ఇక్కడ తేనెటీగల పెంపకాన్ని మనము అపీకల్చర్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే పిసికల్చర్ అంటాం. పిసికల్చర్ అంటే ఓన్లీ ఫిష్ పెంపకాన్నే మనము పిసికల్చర్ అంటాం. ఆక్వాకల్చర్ అంటే అన్నీ వస్తాయి. ఓన్లీ పిసికల్చర్ అంటే ఓన్లీ చేపల పెంపకాన్నే పిసికల్చర్గా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ సిరీకల్చర్ అంటే ఇక్కడ మనకు అర్థం ఇస్తుంది సో పట్టు పురుగుల పెంపకము. సో సిల్క్ వార్మ్గా చెప్తాం. పట్టు పురుగుల పెంపకాన్నే సో సిరీకల్చర్ అంటాం. అదేవిధంగా సో వీటికల్చర్ అంటే సో గ్రేప్స్ యొక్క పెంపకాన్ని మనం ఇక్కడ సో గ్రేప్స్ యొక్క పండించడాన్ని సో వీటికల్చర్గా పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫంగస్ని అయితే సో ఫంగైకల్చర్ అంటాం. అదేవిధంగా ఇక్కడ మనం బాగా గమనిస్తే సో ఆర్బోకల్చర్ అంటే సో కల్టివేషన్ ఆఫ్ ట్రీస్ అని చెప్తాం. ఆర్బోకల్చర్ అంటే సో చెట్ల యొక్క పెంపకాన్నే ఆర్బోకల్చర్ అంటాం. అదేవిధంగా వర్మీకల్చర్ అంటే ఇక్కడ మనకి అర్థాన్ని ఇస్తుంది సో ఎర్త్ వామ్స్ యొక్క పెంపకాన్ని మనము వర్మీకల్చర్ అంటాం. కల్చర్ అంటే ఏంటి? టు కల్టివేట్ అని అర్థం. అదేవిధంగా మనకు ఫైనల్గా చూసుకుంటే మోరీకల్చర్ అంటే సో ఇక్కడ మల్బెర్రీ లీవ్స్ యొక్క పెంపకాన్ని మనం ఇక్కడ సో మోరీకల్చర్ అంటాం. ఇక్కడ మనకు చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. సో సెరికల్చర్, విటికల్చర్, ఫంగైకల్చర్, ఆర్బోకల్చర్, వర్మీకల్చర్. సో ఇక్కడ మనకు అగ్రికల్చరల్, సో హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, అదేవిధంగా అనిమల్ హ్యాస్బ్యాండరీ, సో అవికల్చర్, ఆక్వాకల్చర్, అదేవిధంగా అపీకల్చర్, అదేవిధంగా ఫిషికల్చర్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు నేమ్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, అదేవిధంగా క్రాపింగ్ సీజన్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్రాపింగ్ సీజన్స్. సో క్రాపింగ్ సీజన్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ క్రాపింగ్ సీజన్ నుంచి సో అరబిక్ లాంగ్వేజ్లో సో ఇక్కడ మౌసం అంటారు. సో దీన్నే మాన్సూన్ అంటారు. మాన్సూన్ ఋతుపవనాలు అంటారు. ఓకే, ఋతుపవనాలుగా పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన భారతదేశంలో ఏ విధంగా క్రాపింగ్ సీజన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ పడేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్రాపింగ్ సీజన్స్ మనకు మూడు రకాలుగా ఉండడం జరుగుతుంది. ఒకటి ఖరీఫ్గా చెప్తాం. అదేవిధంగా రెండో చూస్తే మనము సో రబీ చెప్తాం. సో మూడు రకాలుగా క్రాపింగ్ సీజన్స్ను సో మనకు డివైడ్ చేయడం జరిగింది. ఖరీఫ్, రబీ అండ్ జైద్గా.
రబీ అండ్ జైద్గా మనకు 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఖరీఫ్ అనేది మనకు ఏ ఏ నెలల మధ్య ఉంటుంది అనేది మనకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉంటుంది. జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉంటుంది మనకు ఖరీఫ్ సీజన్ అనేది. అదేవిధంగా ఇక్కడ మనకు బాగా గమనిస్తే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. రబీ సీజన్ అనేది అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. ఇక్కడ జైద్ అనేది మనకు మార్చి నుంచి సో జూన్ వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, మార్చి నుంచి జూన్ వరకు ఉండడం జరుగుతుంది. మార్చి నుంచి జూన్ వరకు ఉండడం జరుగుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వీఆర్ డిస్కసింగ్ నౌ. ఓకే, సో ఖరీఫ్ సీజన్ అనేది సో ఏ నెలల మధ్య ఉంటుందని చాలాసార్లు అడగడం జరిగింది. సో రబీ సీజన్ అనేది సో ఏ నెలల మధ్య ఉంటుందని చాలా సార్లు అడగడం జరిగింది, అక్టోబర్ అండ్ మార్చ్. సో జైద్ సీజన్ అనేది మార్చి నుంచి జూన్ మధ్య ఉంటుందని కూడా చాలా సార్లు అడగడం జరిగింది. అయితే ఇక్కడ ఖరీఫ్లో ఏ మాన్సూన్స్, ఏ ఋతుపవనాలు వస్తాయి అనేది మనకి ఇక్కడ సో కీలకంగా ఇంపార్టెంట్. సో ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. సౌత్ వెస్ట్ మాన్సూన్ నైరుతు ఋతుపవనాలు అంటాం కదా తెలుగులో. సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా మనకు ఎక్కువగా 100%లో 85% రెయిన్స్ అనేటి 85% వర్షాలు అనేటి సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారానే మన భారతదేశానికి రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ రబీ సీజన్లో తీసుకుంటే సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఇక్కడ ఈశాన్య ఋతుపవనాల నుంచి ఎక్కువగా మనకు వర్షాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకుంటే సో రెయిన్స్ అనేటి 12% వస్తాయి 100%లో. మన భారతదేశంలో ఎక్కువ వర్షాలు ఏ ఋతుపవనాలు, ఏ మాన్సూన్స్ ద్వారా వస్తాయంటే ఆన్సర్ చేయాలి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని. 85% రెయిన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సో సౌత్ వెస్ట్ మాన్సూన్. దాన్ని మనము నైరుతి ఋతుపవనాలు అంటాం. అదేవిధంగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్య ఋతుపవనాల ద్వారా 12% మనకు రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు సో ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉన్నాయి, నియర్లీ సో 3% ఉన్నాయి. సో ఇక్కడ మనకు సో సాధారణంగా మ్యాంగో సోవర్స్ అంటారు కొన్ని ప్రదేశాలలో. సో ఆ విధంగా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఖరీఫ్ సీజన్లో పండేటువంటి పంటలు కీలకంగా ఇంపార్టెంట్. చాలాసార్లు మనకు సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో ఖరీఫ్ సీజన్లో మనకు ఇక్కడ ఏ నెలల మధ్య ఉంటుందని మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే ఇక్కడ మ్యాప్లో చూడండి, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే ఇది ఇండియాగా తీసుకుంటే ఇక్కడ నార్త్, సౌత్, సో ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ ఉన్నాయి కదా. ఈ ప్రాంతాన్నే మనము సో నైరుతి ఋతుపవనాలు అంటాం. ఈ ప్రాంతాన్నే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే మీరు సో బాగా గమనించాలి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈ విధంగా ఉంటే ఈ ప్రాంతాన్నే మనము సో నార్త్ ఈస్ట్ ఉంది కదా, ఈ ప్రాంతాన్ని మనము సో ఈశాన్య ఋతుపవనాలు అంటాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్గా పిలవడం జరుగుతుంది. ఈ ప్రదేశాల నుంచి మీకు సో మనకు ఎక్కువగా వర్షాలు రావడం జరుగుతుంది రబీ సీజన్లో. ఇక్కడ ఖరీఫ్ సీజన్లో మనకి ఎక్కువగా వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆన్సర్ చేయాలి సౌత్ వెస్ట్ మాన్సూన్స్. దీన్నే నైరుతి ఋతుపవనాలు అంటాం. అయితే ఇక్కడ కీలకంగా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సో ఇక్కడ పండేటువంటి క్రాప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఖరీఫ్ సీజన్లో పండేటువంటి పంటల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూద్దాం, రైస్ ఉంది, మైజ్ ఉంది, మొక్కజొన్న ఉంది, సో జోవార్ ఉంది, జొన్న ఉంది, సో అదేవిధంగా బాజ్రా ఉంది, అదేవిధంగా సోయాబీన్, అదేవిధంగా సో కాటన్, అదేవిధంగా గ్రౌండ్నట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్స్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఇక్కడ రైస్, మైజ్, జోవార్, బాజ్రా, సోయాబీన్, కాటన్, సో గ్రౌండ్నట్. సో అదేవిధంగా ఇక్కడ సో జ్యూట్ ఉంది, సో జనుము అంటాం, ఉరాద్ దాల్ అంటాం, అదేవిధంగా సో మూంగ్ దాల్, అదేవిధంగా ఇక్కడ టూర్ దాల్ అనేటి ఇవన్నీ కూడా మనకు ఖరీఫ్కు సంబంధించినటువంటి పంటలుగా చెప్తాం. ఇవన్నీ కూడా
ఖరీఫ్కు సంబంధించినటువంటి పంటలుగా చెప్తాం. సో ఆ తర్వాత మనకి రబీలో పండేటువంటి పంటలు ఏంటి, రబీలో పండేటువంటి పంటలు ఏంటి, ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ 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 రబీలో పండేటువంటి పంటలు ఏంటో చూద్దాం. వీట్, బార్లీ. వీట్ మోస్ట్ ఇంపార్టెంట్. వీట్ ఇక్కడ ఉందని ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వీట్, బార్లీ. సో వీట్, బార్లీ. సో గ్రామ్. సో ఇక్కడ పియాస్. సో అదేవిధంగా ఇక్కడ మస్టర్డ్. సో ఆవాలు అంటాం కదా, సో ఆవాలు అంటాం. అదేవిధంగా ఇక్కడ మీరు సో బాగా గమనిస్తే సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాల నుంచే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బాగా గమనించాలి. సో వీట్ గోధుమలు, సో బార్లీ, సో గ్రామ్, సో అదేవిధంగా పియాస్ అండ్ మస్టర్డ్. సో ఇవన్నీ కూడా మనకు రబీ సీజన్లో ఎక్కువగా పండుతాయి, రబీ సీజన్లో ఎక్కువగా పండుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పండేటువంటి పంటలు కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ వాటర్ మిలన్. సో మీరు బాగా గమనిస్తే సో మనకు వాటర్ మిలన్ అనే క్రాప్ ఎక్కువగా ఏ కాలంలో వస్తుందంటే సో మనకు జైద్ కాలంలో. సో వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అన్నీ మనకు సో ఎండాకాలంలోనే వస్తాయి. ఎందుకంటే సో ఎప్పుడైతే సూర్యకాంతి సన్లైట్ అనేది పడుతుందో అప్పుడు మనకు సో కాయ యొక్క అంటే ఫ్రూట్ యొక్క సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ సో దీన్నే మనము సమ్మర్ సీజన్ అంటాం. సమ్మర్ సీజన్, సమ్మర్ సీజన్. దీన్నే మనము వింటర్ సీజన్, వింటర్ సీజన్ అంటాం. దీన్నే మనము రెయినీ సీజన్ అంటాం, రెయినీ సీజన్ అంటాం. ఓకే, ఎక్కువగా వర్షాలు పడతాయి, మీడియంగా వర్షాలు పడతాయి. మీడియంగా వర్షాలు పడడం వల్ల, మీడియంగా వర్షాలు పడడం వల్ల సో చలి ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాలలో. అదేవిధంగా ఇక్కడ సమ్మర్ సీజన్ ఉంటుంది. వాటర్ మిలన్, వాటర్ మిలన్, మస్క్ మిలన్, మస్క్ మిలన్. అదేవిధంగా ఇక్కడ కుకుంబర్, 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 కుకుంబర్. అదేవిధంగా వెజిటేబుల్స్, వెజిటేబుల్స్. అదేవిధంగా సో ఫాడర్ క్రాప్స్. సో ఇక్కడ సో గడ్డి కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఆ సమయాలలో. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకు వెజిటేబుల్స్ అనేటి మనకు సమ్మర్ సీజన్లో సో చాలా తక్కువ ధరలో ఉంటాయి. దేనికి కారణం అంటే సన్లైట్ అనేది ఎక్కువగా పడడం వల్ల. సో అక్కడ మనకు సో ఇక్కడ డిసీజెస్ అంటే మొక్కలకి సో ప్లాంట్స్కి డిసీజెస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ సమయంలో వెజిటేబుల్స్ ధర చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని మనము సమ్మర్ సీజన్ లేదా జైద్ సీజన్ అంటాం. ఓకే, జైద్ అనేది మనకి ఇక్కడ మార్చి నుంచి జూన్ వరకు ఉంటుంది. కేవలం సో 100%లో తీసుకుంటే కేవలం 3% రెయిన్స్ మాత్రమే మనకు జైద్ సీజన్లో మనకు సో ఇక్కడ రికార్డ్ అవుతాయి. ఆ తర్వాత రబీ సీజన్, ఈ తర్వాత మనకి ఖరీఫ్. ఖరీఫ్ అనేది ఏ నెలల మధ్య ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ వర్షాలు వస్తాయనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ క్రాప్స్, ఏ మొక్కలు పండుతాయనేది మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా రబీ సీజన్లో, తర్వాత రబీ సీజన్లో సో మనకు అక్టోబర్ నుంచి మార్చి వరకు ఉంటే దీన్ని వింటర్ సీజన్ కూడా అంటాము. సో నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ చెప్పాను కదా ఈ ప్రాంతంలో, భారతదేశానికి ఈ ప్రాంతంలో, అదేవిధంగా ఈ ప్రాంతాలలో మనకు సో మొదటగా ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా వర్షాలు వస్తాయి. ఆ తర్వాత ఈ ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా వర్షాలు వస్తాయి అని చెప్తాం. అయితే ఇక్కడ క్రాప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సీజన్లో ఏ పంట పండుతుంది అనేది మనకు క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో వీట్, బార్లీ, సో గ్రామ్, సో ఇక్కడ పియాజ్ అండ్ మస్టర్డ్, ఆవాలు అంటాం కదా అవి. వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, కుకుంబర్, వెజిటేబుల్ అండ్ ఫాడర్ క్రాప్స్. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా క్రాపింగ్ సీజన్స్ కూడా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా. ఓకే, ఆ తర్వాత మనకు షిఫ్టింగ్ కల్టివేషన్, మోస్ట్ ఇంపార్టెంట్. షిఫ్టింగ్ కల్టివేషన్, షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు కల్టివేషన్ చెప్తాం. షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు కల్టివేషన్ అని చెప్తాం. ఓకే, ఈ విధంగా మనకు ఏ ప్రాంతాలలో అంటే ఇక్కడ నొమాడిక్ లైఫ్ అంటాం, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి ఆ విధంగా సో చేంజ్ అవుతూ ఉంటారు. పోడు వ్యవసాయం అంటే ఏంటి, ఒక చోట స్థిరత్వం లేకుండా సో ఒక చోట 1 year పండిస్తారు,
సో దాన్ని వదిలేసి ఇంకొక ప్లేస్కి వెళ్తారు. సో ఆ ప్రదేశంలో మనకు చెట్లు కొట్టి సో ఆ ప్రదేశాన్ని అంతా నీట్గా చేసి సో ఆ ప్రదేశాన్ని వదిలి మళ్ళీ వేరే ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా షిఫ్టింగ్ అవుతుంటారు వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్ని. ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతాలలో షిఫ్టింగ్ కల్టివేషన్ని ఏమని పిలుస్తారు అంటే పోడు వ్యవసాయం అంటాం, పోడు అగ్రికల్చర్ అంటాం. పోడు అగ్రికల్చర్ మోస్ట్ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద సో మనకు ప్రిలిమ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. అయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్లలో అస్సాం మనకు ఎక్కువగా అస్సాంలో షిఫ్టింగ్ కల్టివేషన్ని ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ సో జుమ్మింగ్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ జుమ్మింగ్ షిఫ్టింగ్ కల్టివేచర్ని అస్సాంలో నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏమని పిలుస్తారంటే జుమ్మింగ్ లేదా జుమ్గా పిలుస్తారు. అదేవిధంగా మణిపూర్లో ఏమని పిలుస్తారు అంటే మనకి ఇక్కడ సో పామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పామ్లావ్. ఓకే, మణిపూర్లో ఏమని పిలుస్తారు అంటే పామ్లావ్గా పిలుస్తారు. సో మూడో చూస్తున్నాం. సో ఛత్తీస్గఢ్లో ఏమని పిలుస్తారు అంటే సో డిపా, మోస్ట్ ఇంపార్టెంట్ డిపా. అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్లో కూడా డిపాగానే పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఛత్తీస్గఢ్లో డిపానే, అండమాన్ అండ్ నికోబార్లో కూడా డిపానే. ఆ విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఫిఫ్త్ది మధ్యప్రదేశ్లో షిఫ్టింగ్ కల్చర్ని ఏమని పిలుస్తారంటే సో బేవార్ లేదా దాహియా. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బేవార్ లేదా దాహియాగా పిలుస్తారు షిఫ్టింగ్ కల్టివేషన్ని. ఓకే, ఆ తర్వాత మనం ఇక్కడ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇక్కడ పోడు లేదా పెండ అంటారు. ఆ తర్వాత 7th వన్ చూద్దాం. ఒరిస్సాలో తీసుకుంటే ఒరిస్సా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ఒరిస్సాలో షిఫ్టింగ్ కల్టివేషన్ ఏమంటారంటే కోమన్ లేదా బ్రింగా అంటారు. కోమన్ లేదా బ్రింగాగా పిలవడం జరుగుతుంది. ఫైనల్గా వెస్టర్న్ ఘాట్స్లో తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. వెస్టర్న్ ఘాట్స్లో పశ్చిమ కనుమలలో తీసుకుంటే ఇక్కడ కుమారి అని పిలుస్తారు. ఓకే, వెస్టర్న్ ఘాట్స్లో తీసుకుంటే కుమారిగా పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా హిమాలయ ప్రాంతాలలో తీసుకుంటే హిమాలయన్ బెల్ట్లో తీసుకుంటే ఖిల్ అంటారు. హిమాలయన్ ప్రాంతాలలో తీసుకుంటే ఖిల్ అంటారు షిఫ్టింగ్ కల్టివేషన్ని. అదే మనము నొమాడిక్ అంటాం, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ జార్ఖండ్లో తీసుకుంటే ఏమని పిలుస్తారు అంటే సో ఇక్కడ ఖునువాగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఖునువాగా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది షిఫ్టింగ్ కల్టివేషన్. వివిధ ప్రాంతాలలో మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి ప్రిలిమ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. నార్త్ ఈస్ట్లో అయితే జుమ్మింగ్ అంటారు, సో అస్సాంలో. మణిపూర్ పామ్లావ్ అంటారు. ఛత్తీస్గఢ్లో డిపా, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్లో కూడా డిపాగా పిలవడం జరుగుతుంది. మధ్యప్రదేశ్లో అయితే సో బేవా లేదా దాహియా పిలుస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో అయితే పోడు లేదా పెండాగా పిలుస్తారు. అదేవిధంగా సో ఒరిస్సాలో అయితే సో కోమన్ లేదా బ్రింగాగా పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో వెస్టర్న్ ఘాట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కుమారి పేరుతో పిలుస్తారు షిఫ్టింగ్ కల్చర్ని. ఆ తర్వాత హిమాలయన్ బెల్ట్లో చూస్తే కిల్ అంటారు. జార్ఖండ్లో చూసుకుంటే కనువా అంటారు. ఓకే, కనువా. జార్ఖండ్లో తీసుకుంటే కనువా. ఆ తర్వాత అదర్ కంట్రీస్లో ఏమంటారో చూద్దాం. అదర్ కంట్రీస్, ఇది కూడా మనకు చాలా వేరే దేశాలలో ఏమని పేర్లతో పిలుస్తారో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా. సో ఏమని పిలుస్తారంటే మిల్ఫా. మోస్ట్ ఇంపార్టెంట్
మెక్సికో అదేవిధంగా సెంట్రల్ అమెరికాలో ఏమని పేర్లు పిలుస్తారు అంటే మిల్ఫా అని ఆన్సర్ చేయాలి. మిల్ఫా అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా వెనిజువెలాలో అయితే మనకి ఏమని పిలుస్తారంటే కోనుక. వెనిజువెలాలో ఏమని పేరు పిలుస్తారంటే కొనుకాగా పేరు పిలవడం జరుగుతుంది. బ్రెజిల్లో అయితే ఏమని పిలుస్తారంటే రోగాగా పేరు పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా సెంట్రల్ ఆఫ్రికాలో అయితే మాసోల్గా పిలుస్తారు. మాసోల్గా పేరు పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ ఇండోనేషియాలో చూసుకుంటే సో లడాంగ్ అంటారు. ఇండోనేషియాలో అయితే సో ఇక్కడ లడాంగ్ అంటారు. అదేవిధంగా ఫైనల్ ఇక్కడ చూసుకుంటే వియత్నాంలో మోస్ట్ ఇంపార్టెంట్ వీఆర్ డిస్కసింగ్ హియర్ సో రే అంటారు. సో ఈ విధంగా మనకు సో పేర్లు అనేది పిలవడం జరుగుతుంది. ఓకే, సో పేర్లు అనేది పిలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది, రాసి పెట్టుకోండి. అదేవిధంగా ఈ ఏరియా నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. సో క్రాపింగ్ సీజన్ నుంచి కూడా మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ షిఫ్టింగ్ కల్చర్లో సో ఏ ప్రాంతాలలో ఏ పదాలతో పిలుస్తారు అనేది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ వాస్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. సో అదేవిధంగా మనకి ఇక్కడ డిస్కస్ చేసుకున్నటువంటి సో ఇక్కడ సో క్రాప్స్ని సో మనకు టెక్నికల్ వర్డ్స్తో పిలుస్తారు కదా, అక్కడి నుంచి కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్, అదేవిధంగా సో జీడిపిలో ఏ విధంగా కవర్ అవుతుందో సో మనకు ఏ విధంగా కాంట్రిబ్యూట్ అవుతున్నాయో 3 సెక్టార్స్ అనేది కూడా ఇక్కడ మనము సో గమనించడం జరిగింది. అయితే ఫైనల్గా ఇక్కడ చూస్తున్నాం సో ఇక్కడ ఫార్మింగ్ అనేది సో చాలా టైప్స్ ఉంటుంది. సో ఒకసారి దాని గురించి చూద్దాం. సో దేనికోసం మనకు అగ్రికల్చర్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఉంటుంది. ఈ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది దేనికోసం చేస్తారు అంటే కేవలం ఫ్యామిలీ నీడ్స్ కోసం చేస్తారు. సో ఇది కమర్షియల్ క్రాప్ కాదు. ఇట్ ఈజ్ నాట్ కమర్షియల్ క్రాప్. ఇట్ ఈజ్ ఓన్లీ కల్టివేట్ ఫర్ ఫ్యామిలీ నీడ్స్గా చెప్తాం. ఇది జీడిపిలోకి రాదు. నాట్ క్యాల్కులేట్ ఇన్ జీడిపిగా చెప్తాం. ఓకే, నాట్ క్యాల్కులేట్ ఇన్ జీడిపిగా చెప్తాం. ఇది మనకు సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. దీన్నే మనము సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. నెక్స్ట్ ఉండేది ఏంటంటే మనకు సో సెకండ్ వన్ ఏంటంటే టెర్రేస్ ఫార్మింగ్ అంటారు. టెర్రేస్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫార్మింగ్ అనేది ఎక్కడ చేస్తారు అంటే ఫార్మింగ్ అనేది సో హిల్ ఏరియాస్లో చేస్తారు. హిల్ ఏరియాస్లో చేస్తుందని మనము సో టెర్రేస్ ఫార్మింగ్ అంటాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకుంటే సో డ్రై ఫార్మింగ్ అంటాం. నెక్స్ట్ డ్రై ఫార్మింగ్. సో ఇక్కడ డ్రై ఫార్మింగ్ అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ వాటర్ రిసోర్సెస్ అనేటివి తక్కువగా ఉంటాయి. సో ఆ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తే మనం ఇక్కడ సో డ్రై ఫార్మింగ్గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పండించే పంటలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ సో మిల్లెట్స్ అదేవిధంగా సో న్యూట్రియంట్స్ అంటే సీరియల్స్ అంటాం కదా. సో అటువంటి పంటలు సో డ్రై ఫార్మింగ్ ఆ ప్రాంతాలలో వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉంటాయి కదా, ఆ ప్రాంతాలలో పండించేది ఏంటంటే సో న్యూట్రియంట్స్ అదేవిధంగా మిల్లెట్స్గా చెప్తాం, వాటిని సీరియల్స్గా చెప్తాం. అదేవిధంగా ఇక్కడ మనము చూసుకుంటే సో లైవ్ స్టాక్ అందరికీ తెలుసు కదా, లైవ్ స్టాక్ దీన్నే మనము అనిమల్ హస్బెండరీ అంటాం. అనిమల్ హస్బెండరీ అని చెప్తాం. అదేవిధంగా సో నెక్స్ట్ ఉండేది మనకి ఏంటంటే సో నొమాడిక్ అంటే సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు ట్రాన్స్ఫార్మ్ అయ్యేది, దాన్ని మనము నొమాడిక్ లైఫ్ అంటాం. వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు వెళ్తూ ఉంటారు. సో దాన్ని మనము నొమాడిక్గా చెప్తాము. సో అటువంటి నొమాడిక్ ఫార్మింగ్నే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం అంటే ఇట్ ఈస్ లైక్ ఏ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని చెప్తా. ఇట్ ఈస్ లైక్ ఏ షిఫ్టింగ్ అగ్రికల్చర్. సో మనకు అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒక ఏరియా వద్ద. ఆ ఏరియా ఏంటంటే మిక్స్డ్ ఫార్మింగ్కి మిక్స్డ్ క్రాప్కి తేడా ఏంటి? మిక్స్డ్ ఫార్మింగ్కి మిక్స్డ్ క్రాపింగ్కి తేడా ఏంటి? సో ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్తో పాటు అనిమల్ హ్యాస్బ్యాండరీ అంటే వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచుకోవడమే దాన్ని మనము అగ్రికల్చరల్ ప్లస్ అనిమల్ హ్యాస్బ్యాండరీగా చెప్తాం. ఇక్కడ మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటంటే మోర్ దాన్ వన్ క్రాప్ అని చెప్తాం. మోర్ దాన్ వన్ క్రాప్. ఇది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీరు ఒక పొలం తీసుకుంటే ఇక్కడ ఒక ఏరియా అంతా మైజ్ చేశారనుకోండి. ఇక్కడ ఇదంతా మైజ్ అనుకోండి. నెక్స్ట్ రో అంతా మీరు బార్లీ వేశారనుకోండి. నెక్స్ట్ రో మళ్ళీ మైజ్, మళ్ళీ బార్లీ, మళ్ళీ మైజ్, మళ్ళీ బార్లీ. ఈ విధంగా మనకు మోర్ దాన్ వన్ క్రాప్ ఉండేదాన్ని మనము మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఇక్కడ అగ్రికల్చరల్లోనే మనకు ఒక పంటతో పాటు ఇంకొక పంట కూడా వేస్తే దాన్ని మనము మిక్స్డ్ క్రాపింగ్ అంటాం. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే వేరు, మిక్స్డ్ క్రాపింగ్ అంటే వేరు. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే ఏంటంటే వ్యవసాయంతో పాటు అనిమల్ హస్బెండరీ పశువులను కూడా పెంచుకోవడమే ఇక్కడ మిక్స్డ్ ఫార్మింగ్గా చెప్తాం. మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఏంటంటే ఒక పంటతో పాటు ఇంకొక పంటను కూడా వేయడం అని అర్థం. అదేవిధంగా మోర్ దెన్ 1 ఉంటాయి, మోర్ దెన్ 2 కూడా ఉంటాయి. చుట్టూ మనకి ఇక్కడ రెడ్ గ్రామ్ కూడా వేస్తూ ఉంటారు. తోట చుట్టూ మనకు రెడ్ గ్రామ్ కూడా వేస్తూ ఉంటారు. దాన్ని మనకి ఇక్కడ మిక్స్డ్ క్రాపింగ్గా పేరు పెట్టడం జరిగింది. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మిక్స్డ్ క్రాపింగ్ అండ్ ద మిక్స్డ్ ఫార్మింగ్గా చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ ఉంటుంది. ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఉంటుంది. ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఇంటెన్సివ్ అంటే మన ఇండియాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో ఇక్కడ రష్యాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, దీని ఎగ్జాంపుల్ని కంట్రీకి తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీకి కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది కూడా కంట్రీకి తీసుకోవచ్చు లేదా ఫ్యామిలీకి కూడా తీసుకోవచ్చు. కంట్రీకి తీసుకోవచ్చు, అదేవిధంగా ఫ్యామిలీకి కూడా తీసుకోవచ్చు. అసలు ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, పాపులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వన్ క్రాపే వేయడం జరుగుతుంది, 3 సీజన్స్ కలిపి. ఓన్లీ ఒక క్రాపే వేయడం జరుగుతుంది ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో. ఓకే, ఓన్లీ ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో 3 సీజన్ కలిపి ఒక్కసారే పండించడం జరుగుతుంది. అటువంటి దాన్ని ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్గా చెప్తాం. అంటే కేవలం ఖరీఫ్ మాత్రమే ఉంటుంది. రబీ ఉండదు, జైద్ ఉండవు. ఈ 2 కూడా మనకు పండించరు. కేవలం ఒకే ఒక పంట మాత్రమే పండిస్తారు ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్లో అని చెప్తాం. అదేవిధంగా ల్యాండ్ యూసేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ల్యాండ్ ఉపయోగించడం అనేది కూడా తక్కువగా ఉంటుంది. ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది, పాపులేషన్ అనేది తక్కువగా ఉంది. ల్యాండ్ యూసేజ్ ఖచ్చితంగా ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనము రష్యాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రష్యా అనేది మనకి ఇక్కడ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అటువంటి ఫార్మింగ్ని ఏమంటాము అంటే ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అని చెప్తాం. సేమ్
దీనికి ఆపోజిటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ అని చెప్తాం. భారతదేశంలో ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఎందుకంటే భారతదేశంలో మనకు ల్యాండ్ అనేది తక్కువగా ఉంది వన్ కంపేర్ టు పీపుల్. పాపులేషన్స్తో పోల్చుకుంటే మనకు ల్యాండ్ అనేది తక్కువగా ఉంది, పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు 3 సీజన్స్ 3 క్రాప్స్ పండించేదానికి కూడా అవకాశం ఉంది భారతదేశంలో మనకు ఇరిగేషన్ ఫెసిలిటీ ఉండే చోట. అదేవిధంగా ల్యాండ్ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అదేవిధంగా ఇంటెన్సివ్ ఫార్మింగ్ మధ్య డిఫరెన్సెస్ అనేది చూడడం జరిగింది. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ మనము గ్రీన్ రెవల్యూషన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి గ్రీన్ రెవల్యూషన్స్ని ఇక్కడ చూద్దాం. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గ్రీన్ రెవల్యూషన్. వాట్ ఈస్ గ్రీన్ రెవల్యూషన్? గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఇక్కడ హరిత విప్లవం అసలు ఇది రావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటంటే, సో ఇక్కడ 2 యుద్ధాలు అనేవి జరిగినాయి. సో ఆ యుద్ధాల కారణంగా ఫుడ్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా పడిపోయింది. ఆ సమయంలో కెమికల్ పెస్టిసైడ్స్ అనేటివి ఉపయోగించడం జరిగింది. సో వాటిని ఉపయోగించడం ద్వారా ఇన్స్టాంట్గా మనకు ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణం ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి, థర్డ్ 5-year ప్లాన్లో బాగా గమనించాలి. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ ప్లాన్లో తీసుకొచ్చారు అనేది ఇక్కడ నేను చెప్పలేదు. థర్డ్ ఇయర్ ప్లాన్లో మనకు జరిగిన సంఘటనలు ఒకసారి చూద్దాం. ఓకే, 1962లో ఇండో చైనా వార్ జరిగింది. ఓకే, ఫస్ట్ పాయింట్. 1965లో ఇండో పాక్ వార్ జరిగింది. అదేవిధంగా 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడం జరిగింది. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు మనకి ఇక్కడ మరణించడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా మన ఇండియన్ ఎకానమీ మీద మనకి ఇక్కడ డిపెండ్ అయ్యింది, ఎఫెక్ట్ చూపింది అంటే, సో మన దగ్గర ఉన్నటువంటి మనీ అంతా వీటి కోసమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇండో చైనా వార్ అదేవిధంగా ఇండో పాక్ వార్ ద్వారా. అయితే ఇక్కడ మనీ అంతా మనకు అయిపోయింది కాబట్టి మన దగ్గర ఫుడ్ అనేది లేదు, ఫుడ్ గ్రెయిన్స్ లేవు. సో ఆ విధంగా వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అదే కారణం చేత 1965-1966లో డ్రాట్ వచ్చింది. ఈ యుద్ధాలే అనుకుంటే ఆ యుద్ధాలతో పాటు కరువు అనేది రావడం జరిగింది, డ్రాట్ అంటాం. ఈ కరువు రావడం వల్ల ఫుడ్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది. కంప్లీట్గా ఆగిపోయింది. దీని కారణం చేతనే హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ దేశంలో స్టార్ట్ అయింది అంటే మనకు ఫస్ట్ టైం 1954లో మెక్సికోలో గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందిగా చెప్తాం. అదేవిధంగా స్టార్ట్ అయింది ఇక్కడే. అదేవిధంగా బూరియల్ అంటాం, బర్త్ ప్లేస్ ఇక్కడే, డెత్ ప్లేస్ ఇక్కడే. గ్రీన్ రెవల్యూషన్కి బర్త్ ప్లేస్ అండ్ డెత్ ప్లేస్ 2 కూడా మెక్సికోనే అని చెప్తాం. ఓకే, ఈ విధంగా మనకు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మీరు ఆన్సర్ చేయాలి. మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటే మనకు నార్మన్ బోర్లాగ్ అని ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే
నార్మన్ బోర్లాగ్ అని చెప్పాలి. సో అతను ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా చెప్తాం. ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మును సూచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ సో విలియం ఎస్ గౌడ్. గ్రీన్ రెవల్యూషన్ అనే టర్మును సో ఆ పదాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం ఎస్ గౌడ్ అని ఆన్సర్ చేయాలి. విలియం ఎస్ గౌడ్ అని మీరు ఆన్సర్ చేయాలి. సో ఈయన యుఎస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి USAIDలో సో పనిచేయడం జరుగుతుంది. యుఎస్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్లో మనకు సో విలియం ఎస్ గౌడ్ గారు మనకు పనిచేయడం జరిగింది. ఆయన గ్రీన్ రెవల్యూషన్కి మనకు పేరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు అంటే 1968 సో మార్చ్ 8వ తేదీన మనకు సో పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్తాం. సో నార్మన్ బోర్లాగ్. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సో మెక్సికోలో. ఏ పంట అంటే వీట్ అండి. గోధుమ మీద మొట్టమొదటిసారిగా మెక్సికోలో సో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫామ్ అయిందిగా చెప్తాం. సో ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్కి మిగతా దానికి తేడా ఏంటంటే ఇక్కడ మనకు స్ప్రెడ్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ కొత్త టెక్నాలజీని స్ప్రెడ్ చేయడం జరిగింది. సో హైబ్రిడ్ తీసుకురావడం జరిగింది. హైబ్రిడ్ అండ్ మెకనైజేషన్. సో ఇక్కడ ఇక్కడ ట్రాక్టర్స్ ఆ విధంగా చెప్తాం కదా. సో ఇక్కడ హైబ్రిడ్ విత్తనాలు అంటాం కదా, హై ఈల్డ్ వెరైటింగ్ ఆఫ్ సీడ్స్ అంటాం. హైబ్రిడ్ విత్తనాలు తీసుకురావడం జరిగింది. దానితో పాటుగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అదేవిధంగా కెమికల్ పెస్టిసైడ్స్ కూడా వాడడం వల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు కరువు వచ్చింది. ఆ ప్రాంతంలో కరువు రావడం వల్ల ప్రొడక్షన్ అనేది అయిపోయింది. కాబట్టి మనకి ఎక్కువగా ప్రొడక్షన్ కావాలి కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది మెక్సికోలో. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మన భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే మనకు సపోర్ట్ చేసింది ఎవరు? సపోర్ట్ చేసింది ఎవరు దేనికి? గ్రీన్ రెవల్యూషన్కి సపోర్ట్ చేసింది ఎవరు అనేది ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫోర్డ్ ఫౌండేషన్ వారు అదేవిధంగా ఇక్కడ సో రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారు ఇక్కడ సో ఇండియాకు సంబంధించినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్, అదేవిధంగా రాక్ ఫెల్లర్ మనకు సో ఇది మెక్సికోకు సంబంధించింది. ఇవి రెండు కూడా మనకు సహాయపడ్డాయి అని చెప్పాం. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి క్వశ్చన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 3rd ఇయర్ ప్లాన్లో సో ఇవన్నీ జరగడం వల్లనే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పాం. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్లో ఏంది తీసుకొచ్చారంటే కొత్త టెక్నాలజీస్ తీసుకురావడం జరిగింది. కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ పెస్టిసైడ్స్ అనేది ఉపయోగించారు. అయితే ఇవన్నీ ఉపయోగించడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని ఆశించడం వల్ల సో ఈ విధంగా తీసుకురావడం జరిగింది. అయితే సో 1954లో మెక్సికోలో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అయితే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగ్ అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పదాన్ని సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం ఎస్ గౌడ్గా చెప్పాలి. విలియం ఎస్ గౌడ్గా మీరు ఆన్సర్ చేయాలి. మనకు గ్రీన్ రెవల్యూషన్కి సపోర్ట్ చేసింది ఎవరంటే ఫోర్డ్ ఫౌండేషన్, అదేవిధంగా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వారు ఇక్కడ సో మనకు సపోర్ట్ చేయడం జరిగింది గ్రీన్ రెవల్యూషన్. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ మీద సో మనకు సో ఎవరు వర్క్ చేశారంటే మోస్ట్లీ ఇక్కడ మనకు నార్మన్ బోర్లాగ్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నార్మన్ బోర్లాగ్ గారు మనకు సో 1970లో మనకు నోబెల్ ప్రైజ్ కూడా అతనికి రావడం జరిగింది. సో అదేవిధంగా సో ఆయన రీసెర్చ్ ఎక్కడ చేశారు అంటే సో యాక్వీ వ్యాలీ అదేవిధంగా సో చపింగో ప్లేసెస్లో మనకు సో రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ దేని మీద రీసెర్చ్ చేశారు అంటే వీటి మీద రీసెర్చ్ చేయడం జరిగింది.
సో మొక్కజొన్నల మీద, ఇక్కడ మనకు గోధుమల మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఇక్కడ రష్యా అదేవిధంగా ఉక్రెయిన్ ప్రాంతాలలో మనకు సో ఇక్కడ ఎక్కువగా వీట్ అనేది పండించడం జరిగింది. అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ని మోస్ట్ ఇంపార్టెంట్, ఈ గ్రీన్ రెవల్యూషన్ని సో ఏ ఇయర్ ప్లానింగ్లో ఇంట్రొడ్యూస్ చేశారంటే మ్యాక్సిమం ఆన్సర్ చేస్తారు 3rd ఇయర్ ప్లాన్ అని. కానీ ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణమైనటువంటి అంశాలన్నీ 3rd ఇయర్ ప్లాన్లో ఉన్నాయి. కానీ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది మాత్రం సో ఇవన్నీ కారణాల వల్ల మనకు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. ఓకే, ఫుడ్ ప్రొడక్షన్ అనేది లేదు, ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. కాబట్టి సో ఆ టైంలో ఇందిరాగాంధీ గారు డిసైడ్ చేసుకున్నారు, సో మనము 5 ఇయర్ ప్లాన్ అనేది కంటిన్యూ చేయట్లేదు, యాన్యువల్ ప్లానింగ్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాము అని. యాన్యువల్ ప్లానింగ్స్లో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మీరు ఆన్సర్ చేయాలి యాన్యువల్ ప్లానింగ్స్లో అని. సో ఇక్కడ యాన్యువల్ ప్లానింగ్స్లో 1966, 1969 వరకు మనకు యాన్యువల్ ప్లానింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1966 to 67, 1967 to 68, 1968 to 69, ఈ విధంగా 3 ఇయర్స్ మనకు సో యాన్యువల్ ప్లానింగ్స్ అంటాం. ఈ యాన్యువల్ ప్లానింగ్స్లోనే మనకు గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సో ఆర్కిటెక్ట్ లేదా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ఇక్కడ ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మీరు ఆన్సర్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఎస్ స్వామినాథన్ అని. ఎంఎస్ స్వామినాథన్ అని ఆన్సర్ చేయాలి. అదేవిధంగా ఆ సమయంలో ఉన్నటువంటి హూ ఇస్ ద ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే మీరు ఆన్సర్ చేయాలి ఎంఎస్ స్వామినాథన్ అని. అదేవిధంగా ఆ టైంలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్ ఎవరు అంటే చిదంబరం సుబ్రమణియన్ గారు మనకి ఇక్కడ సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ మినిస్టర్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ గారు మనకి ఇక్కడ సో ఇక్కడ భారత రత్న అని కూడా అందుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈయన పొలిటికల్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అదేవిధంగా పొలిటికల్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ వీఆర్ డిస్కసింగ్ నౌ. గ్రీన్ రెవల్యూషన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే అందరూ ఖచ్చితంగా తప్పు చేసేదానికి ఆస్కారం ఉంది. అందరూ 3rd ఇయర్ ప్లానింగ్లో అంటారు, కానీ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే యాన్యువల్ ప్లానింగ్లో తీసుకురావడం జరిగింది ఇన్ బిట్వీన్ 1966 to 1969. ఓకే, సో ద క్లాస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ డెప్త్ వే. సో ప్లీజ్ షేర్, subscribe so to all. So we are going to so giving best efforts to you. So please subscribe to all. Okay. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ నుంచి చిదంబరం అని ఆన్సర్ చేయాలి. ఎంఎస్ స్వామినాథన్గా చెప్తాం. ఓకే, భారతరత్న. అదేవిధంగా సో దిల్బాగ్ మోస్ట్ ఇంపార్టెంట్ దిల్బాగ్ సింగ్ అత్వాల్. ఈయన ఎవరు అంటే సో ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్ దిల్బాగ్ సింగ్ అత్వాల్. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. కానీ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఆన్సర్ చేయాలి ఎంఎస్ స్వామినాథన్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వీట్ రెవల్యూషన్ అంటే దిల్బాగ్ సింగ్ అత్వాల్ అని చేయాలి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే నార్మన్ బోర్లాగ్ అని ఆన్సర్ చేయాలి. హూ గేవ్ ద నేమ్ టర్మ్ ఆఫ్ సో గ్రీన్ రెవల్యూషన్ అంటే సో డబ్ల్యూఎస్ గౌడ్ అని ఆన్సర్ చేయాలి. ఓకే,
ఈ విధంగా మనము సో గ్రీన్ రెవల్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూసాం. అయితే గ్రీన్ రెవల్యూషన్ ముందు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ రెవల్యూషన్ ముందు ఏ విధంగా వచ్చిందో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్, మోస్ట్ ఇంపార్టెంట్, బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ముందు ఏమొచ్చిందో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ముందు ఏమొచ్చిందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఐఏడిపి తీసుకొచ్చారు. ఐఏడిపి తీసుకొచ్చారు 1960లో. సో ఆ తర్వాత మనకు ఇక్కడ ఐఏఏపి తీసుకొచ్చారు 1964లో. తర్వాత సో దీనికి కొంచెం బెస్ట్గా ఐఏఏపి వచ్చింది, దీనికి కొంచెం బెస్ట్గా సో హై ఈల్డ్ వెరైటీ అంటాం, హైబ్రిడ్ సీడ్స్ అంటాం, హైబ్రిడ్ సీడ్స్ అంటాం. సో చెప్పాం కదా దీన్నే గ్రీన్ రెవల్యూషన్గా చెప్పాము 1966లో అని. ఓకే, సో ఇక్కడ ఐఏడిపి తీసుకొచ్చారు, ఐఏఏపి తీసుకొచ్చారు. సో ఇక్కడ హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అంటాం, అదే మనము హైబ్రిడ్ సీడ్స్ అంటాం. ఇక్కడ ఐఏడిపి అంటే అర్థం ఏంటంటే సో ఇక్కడ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటాం. దీన్ని ఏమంటాము అంటే సేమ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ హెచ్వైవి అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ అంటాం, అయితే ఇక్కడ సో మొట్టమొదటిసారిగా గ్రీన్ రెవల్యూషన్ని ప్రవేశపెట్టక ముందు ఏ విధంగా ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి అని చెప్పి ఐఐడిపి ఫస్ట్గా తీసుకొచ్చారు. సో దాని ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఐఐఏపి తీసుకొచ్చారు. సో దాని ఇంప్రూవ్మెంట్లో భాగంగా హై ఈల్డ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఐఐడిపి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960, ఐఐఏపి ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1964, హెచ్వైవి ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1966. ఓకే, ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్లో ప్రవేశపెట్టారు కాబట్టి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇది. సో మ్యాక్సిమం ఏరియాలో మనకు ప్రవేశపెట్టారు కాబట్టి ఏరియా ప్రోగ్రామ్ అయింది. ఇక్కడ హైబ్రిడ్ సీడ్స్ ఉపయోగించారు కాబట్టి హై ఈల్డ్ వెరైటీస్గా పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూద్దాం. ఐఏడిపి గురించి ఒకసారి చూద్దాం. 1960లో కదా వచ్చింది. ఇక్కడ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్గా మనకు ఐఐడిపికి పేరు పెట్టడం జరిగింది. సో ఇది రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఆల్రెడీ చెప్పాను కదా, సో ఫోర్డ్ ఫౌండేషన్ వారు ఇక్కడ సో స్టడీ చేసి సో ఫోర్డ్ ఫౌండేషన్ వారి రిపోర్ట్ ద్వారా మనకు ఏర్పడింది ఐఏడిపి అనేది. దీన్నే ఏమని పిలుస్తాము అంటే ప్యాకేజ్ ప్రోగ్రామ్ 1 లేదా పైలట్ ప్రోగ్రామ్ 1 అంటారు. దీన్ని ఏమంటారు? ప్యాకేజ్ ప్రోగ్రామ్ 1 లేదా పైలట్ ప్రోగ్రామ్ 1 అంటారు. ఈ రెండిట్లో ఏదైనా పిలవచ్చు. సో ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ సో డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఓకే, డిస్ట్రిక్ట్లలో ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్గా పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఐఐడిపిలో మనకి ఏమి ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఇక్కడ ఇంప్రూవ్డ్ సీడ్స్ అనేవి ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ సో కల్పించడం జరిగింది. సో నీటి వసతులను సో కల్పించడం జరిగింది. సో సీడ్స్ని సో మంచి క్వాలిటీలో ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టోర్డ్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది.
స్టోర్డ్ ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. సో స్టోరేజ్ ఫెసిలిటీస్, అదేవిధంగా సో క్రెడిట్ కూడా కల్పించడం జరిగింది ఎక్సెట్రా. సో ఇవన్నీ కల్పించడం జరిగింది ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో. అయితే సో ఇది IRDP అనేది 7 స్టేట్స్లో 7 డిస్ట్రిక్ట్లో ప్రవేశపెట్టారు. 3 క్రాప్స్ అనేవి ప్రవేశపెట్టారు. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా టైమ్స్ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 7 రాష్ట్రాలలో 7 జిల్లాలలో 3 క్రాప్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే ఆ 3 క్రాప్స్ ఏంటంటే ఆ పాడి అంటే వరి, సో వీట్ అంటే సో మనకి ఇక్కడ వీట్, అదేవిధంగా జోవార్ జొన్న, అదేవిధంగా ఇక్కడ గోధుమలు. ఈ 3 పంటలను 7 రాష్ట్రాలలో 7 జిల్లాలలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూద్దాం. తమిళనాడులో చూసుకుంటే తంజావూర్, తంజావూర్ ఇక్కడ పాడి చూస్తున్నాం. తమిళనాడు తంజావూర్. ఆంధ్రప్రదేశ్లో సో వెస్ట్ గోదావరి. సో మనకు బీహార్లో చూసుకుంటే సో షహానాబాద్. అదేవిధంగా ఇక్కడ మధ్యప్రదేశ్లో చూసుకుంటే రాయ్పూర్. సో పాడి అనేది ఈ 4 ప్రాంతాలలో, సో ఈ 4 రాష్ట్రాలలో ఈ 4 ప్రాంతాలలో వరిని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వీటిని సో గోధుమని ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే ఉత్తరప్రదేశ్లో అలీగర్, అదేవిధంగా పంజాబ్లో లుధియానా, అదేవిధంగా సో ఈ 2 ప్రాంతాలలో సో మనకు వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. ఫైనల్గా జొన్న ఎక్కడ ఎక్కువగా పండుతుందంటే రాజస్థాన్ పాలీ ప్రదేశంలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 4 ప్రదేశాలలో మనకు వరిని ప్రవేశపెడితే, 2 ప్రదేశాలలో మనకు సో గోధుమను ప్రవేశపెడితే, ఒక్క ప్రాంతంలో మనకు జొన్నను రాజస్థాన్ పాలీలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు బాగా గమనిస్తే సో ఈ విధంగా సో 7 రాష్ట్రాలలో 7 జిల్లాలలో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే ప్యాకేజ్ ప్రోగ్రామ్ లేదా పైలట్ ప్రోగ్రామ్గా పేరు పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ మనము బాగా గమనిస్తే సో IADP అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు IIAP గురించి చూద్దాం. IADP కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు IIAP గురించి చూద్దాం. సో IIAP అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పాం, 1964లో ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్. ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్ అనేది మనకు 1964లో ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇది దేనికోసం తీసుకొచ్చారంటే షార్ట్ కమింగ్ ఆఫ్ IADP. సో ఇక్కడ మనకు IADPలో కొంచెము ఏవైతే సో ఫాల్ట్స్ ఉంటాయో ఆ ఫాల్ట్స్ను కవర్ చేయడానికి IIAP అనేది రావడం జరిగింది. సో ఇక్కడ IIAP దేనికోసం వచ్చింది, ఇంప్రూవింగ్ ఆఫ్ IADPని ఇంప్రూవ్ చేయడానికి వచ్చిందే IIEP. ఇందులో మనకు సో టెక్నాలజీ అనేది సో ఎక్కువగా పెంచారు. అదేవిధంగా సో లెస్ కాస్ట్ తక్కువ అయ్యేటి, అదేవిధంగా ఇక్కడ రెడ్యూస్డ్ స్టాఫ్ స్ట్రెంత్ను కూడా మనకు తగ్గించడం జరిగింది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 114 డిస్ట్రిక్ట్లలో 1964లో ప్రవేశపెట్టారు. 114 జిల్లాలలో
సో మనకు ఐఐడిపి అయితే కేవలం 7 రాష్ట్రాలలో మాత్రమే 7 డిస్టిక్లలో మాత్రమే ప్రవేశపెడితే ఇక్కడ మనకు ఐఐఏబి అనేది 114 డిస్టిక్లలో జిల్లాలలో ప్రవేశపెడితే అది ఎక్స్టెండ్ చేశారు. సో అది 150 డిస్టిక్స్కి 150 జిల్లాలకు మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 150 జిల్లాలకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకు ఐఐఏబి అనేది ఐఐడిపి ఇంప్రూవ్మెంట్ కోసం వచ్చిందే. ఐఐఏబి 114 జిల్లాల నుంచి 150 జిల్లాల వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు ఐఐఏబి నుంచి ఐఐఏబి అదేవిధంగా ఐఐడిపి మధ్య తేడా చూద్దాం. ఐఏఏపి మధ్య ఒకసారి తేడా చూద్దాం. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది, ఇక్కడ ఏరియా ఉంది. ఇక్కడ 7 రాష్ట్రాలలో 7 డిస్ట్రిక్ట్స్లో ఓన్లీ 3 క్రాప్స్ మాత్రమే ప్రవేశపెడితే ఇక్కడ 114 డిస్ట్రిక్ట్స్లో ప్రవేశపెట్టి 150 డిస్ట్రిక్ట్స్కి ఇది పెంచడం జరిగింది. ఇది 1960లో తీసుకొస్తే ఇది 1964లో తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ఇంప్రూవ్మెంటే అని చెప్తాం. ఇంప్రూవ్మెంట్ కోసమే తీసుకొచ్చారు. సో ఐఐడిపి అదేవిధంగా సో ఐఐఏబి అనేది ఐఐడిపి యొక్క ఇంప్రూవ్మెంట్ కోసమే తీసుకొచ్చారు ఐఐఏపి అనేది. సో ఇక్కడ సో ఫోర్డ్ ఫౌండేషన్ వారు ఇక్కడ మనకు రిపోర్ట్ ద్వారానే ఐఐడిపి అనేది ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ సెలెక్టెడ్ మోస్ట్ ఇరిగేటెడ్ ఫెసిలిటీస్, ఇక్కడ 7 రాష్ట్రాలలో 7 జిల్లాలను ప్రవేశపెట్టారు కదా. ఇక్కడ ప్రవేశపెట్టేటప్పుడు ఎక్కడైతే నీటి వసతులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాలలో మనకు ఎక్కువగా ఆ ప్రాంతాలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మినిమం న్యాచురల్ హజార్డ్స్, సో అతి తక్కువ ప్రకృతి విపత్తులు ఉంటాయి కదా ఆ ప్రాంతాలలో మనకు ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం 7 జిల్లాలలో మాత్రమే. సో ఇక్కడ మనం చూసుకుంటే 114 జిల్లాలలో మొట్టమొదటిసారిగా పెడితే అది 150 జిల్లాలకు పెరగడం జరిగింది. సో ఇది సో ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకొచ్చారు. ఐఐడిపి యొక్క ఇంప్రూవ్మెంటే ఐఐఏబిగా చెప్తాం. ఇది థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో వచ్చింది. సో మిడ్లో మనకు రావడం జరిగింది. సో థర్డ్ ఇయర్ ప్లాన్ యొక్క మధ్యలోనే మనకు సో ఐఐఏబి అనేది రావడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సో ఇక్కడ ప్రోడామినెంట్ క్రాప్స్ అంటాం. ప్రీడామినెంట్ క్రాప్స్ అంటాం, అంటే ఇంపార్టెంట్ క్రాప్స్ మీదనే ఎక్కువగా ఐఐఏబి అనేది ఫోకస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు సో ఇక్కడ దేశంలో 20 నుంచి 25% అనేది పొటెన్షియల్ ఏరియా అనేది కవర్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నియర్లీ 150 డిస్ట్రిక్ట్స్ కాబట్టి 150 డిస్ట్రిక్ట్స్లో ప్రవేశపెట్టారు కాబట్టి కంట్రీలో 20 నుంచి 25% పొటెన్షియల్ ఏరియాను కవర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఐఐఏపి ప్రోగ్రామ్ వల్ల. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టుడే క్లాస్. సో మనము రిమైనింగ్ క్లాస్ అనేది నెక్స్ట్ చూద్దాం. సో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. సో గ్రీన్ రెవల్యూషన్ ప్రవేశపెట్టడం వల్ల సో మనకు నష్టాలు ఏంటి, సో లాభాలు ఏంటి, ఏ క్రాప్స్ మనకు ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, ఏ క్రాప్స్ మనకు లాస్ అయినాయి, ఆ లాస్ రావడం వల్ల మళ్ళీ ఏం ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు, సో ఎంఎస్పి, సో అదేవిధంగా పిఎం ఆశా. సో ఈ విధంగా సో మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయి మనకు అగ్రికల్చరల్లో. సో ఈ విధంగా కంటిన్యూ అవ్వండి. సో ఈ విధంగా మీకు సో ఈరోజు డిస్కషన్ చేసింది ఏంటి, సో ఐఐడిపి అండ్ ఐఐఏపి చూసాం. అదేవిధంగా సో ఐఐడిపి అనేది 7 రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. సో 7 డిస్ట్రిక్ట్లలో ప్రవేశపెట్టారు అని చెప్పడం జరిగింది. సో ప్రవేశపెట్టడం జరిగింది. సో 7 రాష్ట్రాలలో 7 జిల్లాలలో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే సో మనకు బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్స్ ముందర మనకు ఐఐడిపి అండ్ ఐఐఈపి అనేవి వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ చూస్తే సో ఇక్కడ ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అని చెప్తాం. సో
ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ 30 year ప్లాన్ అని ఆన్సర్ చేస్తారు, కానీ సో యాన్యువల్ ప్లానింగ్స్లో ఇవి తీసుకురావడం జరిగింది. యాన్యువల్ ప్లానింగ్స్లో మనకి ఇవి తీసుకురావడం జరిగింది. ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీటి మీద చేయడం జరిగింది. ఇవి ఎక్కడ ప్రవేశపెట్టారంటే రష్యా అండ్ ఉక్రెయిన్. సో ఎంఎస్ స్వామినాథన్ కాదు, యాక్వీ వ్యాలీ, అదేవిధంగా సో చెపింగో ప్లేసెస్లో మనకి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. ఓకే, ఆ టైంలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే చిదంబరం. యాన్యువల్ ప్లానింగ్స్లో మనకు ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ గురించి చూస్తే సో 1962లో జరిగినటువంటి ఇండో చైనా వార్, సో ఇండో పాకిస్తాన్ వార్, సో ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు జరిగింది. సో 1964 and 65లో తీవ్రమైన కరువు, డ్రాట్స్ అంటాం, రావడం వల్లనే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చారు బై యూజింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ ద కెమికల్ పెస్టిసైడ్స్. ఓకే, ఈ విధంగా స్ప్రెడ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, సో హైబ్రిడ్ మెకనైజేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే గ్రీన్ రెవల్యూషన్కి ఫాదర్ ప్రపంచంలో నార్మన్ బోర్లాగ్ అని చెప్తాం. అయితే గ్రీన్ రెవల్యూషన్కి వర్డ్ సూచించినటువంటి వ్యక్తి ఎవరంటే సో WS గౌడ్గా చెప్తాం. ఓకే, సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరంటే ఇక్కడ సో ఫౌండేషన్ ఏంటంటే ఫోర్ట్ ఫౌండేషన్, అదేవిధంగా రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ అని చెప్తాం. ఓకే, ఆ తర్వాత ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్, అదేవిధంగా ఇంటెన్సివ్ ఫార్మింగ్, సో అదేవిధంగా మిక్స్డ్ ఫార్మింగ్, అదేవిధంగా మిక్స్డ్ క్రాపింగ్ మధ్య తేడా, అదేవిధంగా ఇక్కడ ఫార్మింగ్, సో సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి, టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటి, సో నొమాడిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, సో డ్రై ఫార్మింగ్ అంటే ఏంటో చూసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇక్కడ షిఫ్టింగ్ కల్టివేషన్ ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఏ ప్రాంతాలలో షిఫ్టింగ్ కల్టివేషన్కి సో ఏ పేర్లు ఉన్నాయి అని. ఓకే, సో ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ డిస్కస్ హియర్. ఓకే, క్రాపింగ్ సీజన్స్లో రకరకాలుగా ఉన్నటువంటి ఏంటి, సో అదేవిధంగా ఖరీఫ్, రబీ, జైద్ అని చెప్పాము. సో ఆ ఎక్కడెక్కడ వర్షాలు అనేది ఎక్కువగా పడతాయని చెప్పాము. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, అదేవిధంగా సో జైద్లో. ఓకే, ఈ విధంగా ఏ పంటలు పండుతాయో అది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మౌసం అంటే సో మాన్సూన్ ఋతుపవనాలు అంటాం. ఇక్కడ మనకి ఎక్కువగా మన భారతదేశానికి సో ఇక్కడ సౌత్ వెస్ట్ అంటాం, నైరుతి ఋతుపవనాల ద్వారా సో మోర్ దెన్ 85% రెయిన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని చెప్తాం. ఓకే, సో ఆ తర్వాత సో హార్టికల్చర్ ఏంటండి, ఫ్లోరికల్చర్ అంటే ఏంటి, సో అవికల్చర్ ఏంటండి, ఆక్వాకల్చర్ ఏంటండి అండి. ఆ తర్వాత ఫుడ్ గ్రెయిన్ చూసాం. ఆ తర్వాత సో మనకు జీడిపిలో సో ఏ విధంగా మనకు కాంట్రిబ్యూట్ అవుతున్నాయి 1970కి ప్రస్తుతానికి చూసుకుంటే రెండింటి మధ్య కూడా వేరియేషన్ చూసాం. సో మీరు యూపీఎస్సీలో అదేవిధంగా సో గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్లో కూడా రాయొచ్చు వీటిని. అదేవిధంగా సో పాపులేషన్ అనేది సో వర్క్ ఫోర్స్ అనేది ఏ విధంగా డిపెండ్ అవుతుంది, 1970లో అదేవిధంగా ప్రెజెంట్లో. అదేవిధంగా చూస్తే సో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అంటే సో ఎందులో మనకు ఫాస్టెస్ట్ మూవ్మెంట్ ఉందో చూసాం. ప్రైమరీ సెక్టర్లో అయితే బ్లూ ఎకానమీ, సెకండరీ సెక్టర్లో అయితే గ్రీన్ ఎకానమీ, టెరిషరీ సెక్టర్లో అయితే సో డిజిటల్ ఎకానమీ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సో అగ్రికల్చరల్లో మనకు సో ఏ విధంగా గ్రోత్ ఉంటుంది, ఎక్కడ మనకు సో పాపులేషన్ అనే వాళ్ళు ఎక్కువగా ఆధారపడి ఉంటారని చెప్పాం. అదేవిధంగా ప్రైమరీ సెక్టర్లో ఏముంటాయి, సెకండరీ సెక్టర్లో ఏముంటాయి, టెరిషరీ సెక్టర్లో ఏముంటాయి అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సో అగ్రికల్చర్ అనేది ఏ వర్డ్స్ నుంచి డిరైవ్ అయిందని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీకు సో హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్లో సో ఈ విధంగానే సో డెప్త్ క్లాసెస్ ఉంటాయి మీకు యూపీఎస్సీ రేంజ్ వరకు సో చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు సో గ్రూప్ 1, సో గ్రూప్ 2, అదేవిధంగా సో యూపీఎస్సీ కూడా మీకు క్లాసెస్ అనేది అందించబోతున్నాం. సో ఇక్కడ దీనికి సంబంధించి గ్రూప్ 2 కోర్స్ అయితే ఓన్లీ 6K అంటే 6,000 మాత్రమే ఉంది. సో మీకు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1కి అయితే 20K, సో కేవలం 20Kనే మీకు సో ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా సో చెప్పడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, we have successfully completed today class about economy. So if you have okay, so if you have any doubt about these courses you can ask me. Okay, so we will see in the next class. So if you have any doubt about today's class